బదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 21. నేను అతనితో గొడవ పడతానని ఇలా నీలో నువ్వే బాధపడుతున్నావా పిన్ని? వద్దు నాన్న, అతని నీడ కూడా మీ మీద పడటం నాకు ఇష్టం లేదు. ఈ విషయం ఇక్కడితో వదిలే. అసలు ఇంట్లో గొడవ ఎందుకు జరిగింది? ఏముంది, నీ ఐఫోన్ గిఫ్ట్ మా నాన్న తల బొప్పి కట్టేలా చేసింది అంటే జరిగింది మొత్తం చెప్పి విహానాన్ని హత్తుకుంటాడు. ఏమైంది నాన్న? మీకు ఇష్టం అని తెలిసిన తాతయ్య వాళ్ళ హౌస్ డాడీ అమ్మేశాడు కదా పిన్ని. డాడీని బ్రతికిచ్చావు. నీ ఫుడ్కి స్టడీస్కి అంతా తాతయ్య మనీని యూజ్ చేసుకున్నావు. కానీ నీ శాలరీ మొత్తం డాడీ చేతుల్లో పెట్టేస్తున్నావు. ఎందుకు పిన్ని? నేను మీ డాడీకి ఇస్తుంది మీకోసమేరా. నేను శాలరీ ఇవ్వకపోతే మిమ్మల్ని చదివించడురా మీ డాడీ. అందుకే నా శాలరీతో మీ ఫీజు నుండి బుక్స్ వరకు నేనే చూసుకుంటున్నాను. నువ్వు ప్రణవ్ నా బిడ్డలేరా. మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి. అదే నేను కోరుకుంటుంది. విహానా భుజం మీద కళ్యాణ్ కన్నీళ్లు తడి తెలిసి కంగారుగా, అయ్యో నాన్న, నువ్వు ఇలా హర్ట్ అవుతావని నీకు ఈ విషయాలన్నీ తెలియనివ్వలేదు. ప్లీజ్ ఊరుకో. కొద్దిసేపటికి కళ్యాణ్ ఏడుపు ఆపి విహానా నుండి దూరం జరిగి, నువ్వు సంతోషంగా ఉండడానికి ఏం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను. ఇక మీదట నా దగ్గర నువ్వు ఏం దాచినా ఊరుకోను పిన్ని. కళ్యాణ్ మాటలకి చిన్నగా నవ్వి, సరే పద అని స్కూటీ వైపు నడుస్తుంది. దూరం నుండి వాళ్ళనే చూస్తున్న విరాజ్ మౌనంగా కారు స్టార్ట్ చేసి ప్రణవ్ని ఇంట్లో డ్రాప్ చేసి కుసుమకు చెప్పి వెళ్ళిపోతాడు. విరాజ్ వెళ్ళిపోయాక వచ్చిన విహానా కళ్యాణ్లు కుసుమతో ప్రణవ్ చెప్తున్న మాటలు విని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అంకుల్ నన్ను ప్లే ఏరియాలోకి తీసుకెళ్లారు, అమ్మ చాక్లెట్స్ ఇచ్చారు, ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినిపించారు అని చాలా గుడ్ తెలుసా అని ఆ వాడి మాటలు వింటున్న కుసుమ విహానా వంక చూస్తుంది. అక్క చూపుకి ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది విహానా. ప్రణవ్ అన్నయ్య దగ్గర ఉండడానికి కూడా భయం వేసిందా అని కళ్యాణ్ లాలనగా అడుగుతాడు. ఏమో అన్నయ్య, అందరూ అరుస్తూ గొడవ చేశారు, నాకు ఏడుపు వచ్చింది. అంకుల్ ఒక్కరే నాతో అరవకుండా మాట్లాడారు, అందుకే ఎవరి దగ్గరికి రాలేదు అని అమాయకంగా చెప్తాడు. మరి అంకుల్ అంటే భయం వేయలేదా? లేదన్నయ్య, అంకుల్ చాలా గుడ్ అని నవ్వుతాడు. సరే పద అని వాడిని తీసుకొని బయటికి వెళ్తాడు కళ్యాణ్. కుసుమ మాత్రం విహానాతో ఒక్క మాట కూడా మాట్లాడదు. విహానా తన ఆలోచనలో తను ఉండిపోతుంది. రాత్రి అందరూ భోజనం చేసిన విహానా మాత్రం బయటికి రాదు. కళ్యాణ్, మీ పిన్ని భోజనం చేయలేదు, ఇదిగో నువ్వు చెప్తే వింటుంది అని ప్లేట్ కొడుకు చేతిలో పెట్టి కొడుకుల గదిలోకి వెళ్ళి ప్రణవ్ పక్కన పడుకుంటుంది. పెళ్ళాం తనతో పడుకోదు అని తెలిసి మండిపోతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు సంపత్. సెక్కు శాపనార్థాలు పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోతే కళ్యాణ్ మౌనంగా విహానా కోసం వెళ్తాడు. పిన్ని, ఏదో ఆలోచిస్తున్న విహానా కళ్యాణ్ వంక చూస్తుంది. భోజనం చెయ్యని ప్లేట్ ఆమె ముందు పెడతాడు. ఆకలిగా లేదు నాన్న, సాయంత్రం నుండి నువ్వేం తినలేదు, ప్లీజ్ తిను. వద్దు నాన్న, తలనొప్పిగా ఉంది, పడుకుంటాను. నువ్వు భోజనం చేసి పడుకుంటే నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని అన్నం కలిపి విహానా నోటి ముందు ముద్ద పెడతాడు. కళ్యాణ్ వినడని అర్థమై కష్టంగా 2 ముద్దలు తింటుంది. టాబ్లెట్ తెస్తాను, పడుకోకు. వద్దు నాన్న, నువ్వు అన్నం పెట్టగానే తగ్గిపోయింది అని నవ్వి, ఏం ఆలోచించకుండా వెళ్ళి పడుకో, రేపు కాలేజ్కి వెళ్ళాలి. సరే గుడ్ నైట్ అని కళ్యాణ్ వెళ్ళిపోతే మౌనంగా పడుకుంటుంది విహానా. ఉదయం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే కుసుమ మాత్రం విహానాతో మాటలు మానేస్తుంది. అక్క తీరు నచ్చని విహానా కూడా మౌనంగా ఉండిపోతుంది. కళ్యాణ్ కుసుమ బిహేవియర్కి ఒకంత ఆశ్చర్యపోయినా తల్లితో కూడా ఒకసారి మాట్లాడాలని అనుకుని కాలేజ్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన విహానా తన వర్క్ CEO క్యాబిన్లో అని గుర్తొచ్చి ల్యాప్టాప్తో క్యాబిన్కి వెళ్తుంది. మే ఐ కమిన్ సార్? కమిన్. వాయిస్లో తేడాకి అనుమానంగా లోపలికి వచ్చిన విహానాకి ఎదురుగా వినయ్ కనిపిస్తాడు. విరాజ్ కోసం చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడా అతని అలికిడి ఉండదు. అన్నయ్య రాలేదు వదినా. ఏం మాట్లాడదు విహానా. ఈ లెటర్ నీకు ఇవ్వమన్నాడు అని ఒక పేపర్ ఆమె చేతిలో పెడతాడు. ఏంటో చూద్దామని ఓపెన్ చేస్తుంది విహానా.
మై డియర్ రసగుల్లా, నేను కనిపించలేదని బాగా ఫీల్ అవుతున్నావా? ఏం ఫీల్ కాకు బేబీ, త్వరలోనే వచ్చేస్తాను. నేను వచ్చేలోగా ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. త్వరలోనే అన్నీ నీ ముందుకు వస్తాయి, సరేనా? నేనెవరు అన్నావు కదా, నీ మొగుణ్ణి అనే ట్యాగ్ ఇస్తాను, వెయిట్ అండ్ వాచ్. నీకెదురయ్యే పరిస్థితులకి తల వంచకు. నువ్వు ఏ ఒక్క విషయంలో రాంగ్ స్టెప్ వేసినా అదే కన్యగా నీ లాస్ట్ రోజు అవుతుందని గుర్తుంచుకో. ఐ లవ్ యూ విహా. లెటర్ మొత్తం చదివాక ఒళ్ళు మండిపోతుంది విహానాకి. నోట్లో తిట్టుకుంటున్న విహాన వంక చూసిన వినయ్, వదిన, అన్నయ్య ఆస్ట్రేలియా వెళ్ళాడు, రావడానికి చాలా టైం పడుతుంది. ఏం మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్ళి వెక్కి ఏడుస్తుంది. ఇడియట్, అసలు ఎందుకు నా లైఫ్లోకి వచ్చాడు, ఇప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళిపోయాడని తిట్టుకుని వీడిని తొందరగా మర్చిపోవాలని తనలో తనే శబ్దాలు చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి తన వర్క్లో బిజీ అవుతుంది. విహాన వెళ్ళిపోయాక ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, ఇప్పుడు హ్యాపీనా అన్నయ్య అంటాడు వినయ్. ఏంటి, వదినకి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు, ఏమైనా బాగుందా? నువ్వు మధ్యలోకి రాకు విన్ని, ముందు జరగాల్సిన పని చూడు అంటాడు విరాజ్. అబ్బో, ఒక్కరోజులో బిజినెస్ మీద ఎంత శ్రద్ధ, నాలుక కట్ చేస్తా ఇడియట్. సర్లే, నువ్వు జాగ్రత్త అని వినయ్ ఫోన్ పెట్టేసి వర్క్ స్టార్ట్ చేశాడు. వినయ్ ఫోన్ కట్ చేశాక తన ఫోన్లో ఉన్న విహానా ఫోటో చూస్తూ, మిసెస్ విరాజ్ అవ్వడానికి రెడీగా ఉండు మై రసగుల్లా అని నవ్వుకుంటాడు విరాజ్. మాధవ్ నవ్వును చూసి అనిల్కి ఏదో తేడా కొడుతుంది. మరీ అంత ఎక్కువగా థింక్ చేయకురా, బ్రెయిన్ పాడవద్దు పదా అని తన ఫ్లాట్ నుండి తన థింగ్స్ అన్నీ జనార్దన్ గారు ఉండే హౌస్కి షిఫ్ట్ చేసుకుంటాడు. తండ్రిని దగ్గరుండి చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేస్తాడు. సంపత్కి 10 lakhs ఇచ్చి తన కంట్రోల్లో ఉండేలా చేసుకుంటాడు. సిన్సియర్గా ఆఫీస్ వర్క్ చేస్తూ ఈజీగా తండ్రిని బుట్టలో వేసుకుంటాడు. అనిల్కి మాత్రం మాధవ్ మీద నమ్మకం రాదు సరికదా, అతని బిహేవియర్కి కొత్త అనుమానాలు పుట్టుకొస్తాయి. విరాజ్ ఇండియాలో లేడు అని తెలిసి తన పని ఇంకొంచెం ఫాస్ట్ చేస్తాడు మాధవ్. కుసుమతో మాట్లాడిన కళ్యాణ్కి విరాజ్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఒకసారి అతన్ని కలిసి మాట్లాడాలనుకుంటాడు. అదే విషయం విహానాని అడుగుతాడు. విహానాకి కళ్యాణ్ మాటలు విచిత్రంగా అనిపిస్తాయి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఏం లేదు పిన్ని, ఒకసారి విరాజ్ గారితో మాట్లాడితే నాకు ఒక క్లారిటీ వస్తుంది. వాడితో మాట్లాడడానికి ఇండియాలో లేడు నాన్న. అదేంటి పిన్ని, ఎక్కడికి వెళ్ళారు? ఆస్ట్రేలియా వెళ్ళాడంట. ఓ, మరి ఎప్పుడు వస్తారు? ఏమో, చాలా టైం పడుతుందని వాళ్ళ బ్రదర్ చెప్పాడు. విరాజ్ ఇండియాలో లేడని తెలిసి డిసప్పాయింట్ అవుతాడు కళ్యాణ్. అతనితో ఏం మాట్లాడినా వేస్ట్ నాన్న, వాడి మాటే వినాలి అనే పంతమని చిరాగ్గా చెప్తుంది. కుసుమ వాళ్ళ మాటలు మౌనంగా వింటుంది కానీ ఏం మాట్లాడదు. అక్క, వాడి కోసం నాతో మాట్లాడటం మానేయడం ఏం బాలేదు. కుసుమలో మౌనం. నీకు నాకన్నా వాడే ఎక్కువైపోయాడా? అదే మౌనం కుసుమలో. చివరిసారిగా అడుగుతున్నా, మాట్లాడతావా లేదా అని కుసుమని పట్టుకొని సూటిగా అడుగుతుంది విహాన. నువ్వు చచ్చినంత ఒట్టు అని చెప్తే ఎలా మాట్లాడాలని అంతే సూటిగా అడుగుతుంది కుసుమ. నేను చెప్పింది వాడి విషయంలో మాట్లాడొద్దు అని, నాతో మాట్లాడొద్దని కాదు. నాకు విరాజ్ విషయంలో మాట్లాడే హక్కు లేనట్టే నీతో మాట్లాడే అధికారం కూడా లేదు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది కుసుమ. అక్క ప్లీజ్, నేనేదో ఆవేశంలో అన్నాను, అందుకని నన్ను ఇలా పనిష్ చేస్తావని ఏడ్చేస్తుంది. పిన్ని ప్లీజ్ ఏడవకు. అమ్మ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని విసుగ్గా అడుగుతాడు కళ్యాణ్. మీ పిన్ని మాత్రం ఒట్టు వేసి నా నోరు మూయించచ్చు. నేను ఒక్కసారి మాట్లాడకపోతే మీ పిన్ని ఇలా ఏడిస్తే మాట్లాడేయాలా? మీ పిన్ని ఇష్టమే కానీ నా గురించి అవసరం లేదా? ప్లీజ్ అక్క, అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడాలి? నువ్వు అందరి ముందు విరాజ్ని చేసుకున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని గురించి కొంచెం సరిగ్గా ఆలోచిస్తే నీ లైఫ్ సంతోషంగా ఉంటుంది. నీ అక్కగా నేను కోరుకునేది అదొక్కటే అని విహానాన్ని దగ్గరకు తీసుకుంటుంది. బెంగగా అక్కను చుట్టేసి ఇంకా ఏడుస్తుంది. ఊరుకో, ముందు పిచ్చి ఆలోచనలు మానేసి కాస్త ప్రశాంతంగా ఉండు. మా మరిదితో తొందరగా పంపించేస్తాను అని నవ్వుని ఆపుకొని చెప్తుంది కుసుమ. గుర్రుగా కుసుమ వంక చూసి పో అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కళ్యాణ్, కుసుమ ఇద్దరు చిన్నగా నవ్వుకొని విహానా కోసం వెళ్తారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.